నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలోని హిందూ శ్మశాన వాటికలో సమాధుల తొలగింపుకు శ్రీకారం చుట్టారు. శ్మశాన వాటికలో స్థలం సరిపోవట్లేదనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో పట్టణంలోని పురోహితులతో చర్చించి ప్రత్యేక పూజలు, హోమాలు చేసి శ్మశానంలో ఉన్న సమాధులను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమాధులను తొలగించే క్రమంలో బయటపడిన హస్తికలను ఖననం చేసి ఆ బూడిదను శాస్త్రోక్తంగా కాశీలో కలిపే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పారు. అయితే రానున్న రోజుల్లో సమాధులు కట్టేందుకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇవ్వదని స్పష్టం చేశారు. వాస్తవం చెప్పాలంటే కట్టారు కానీ ఏదో కఠినారు కానీ ఏదన్నా ఒక పూజ గీజ చేసినారా? అందుకోసం మేము దీన్ని శ్మశాన వాటికను కూడా ఒక పార్క్ మాదిరి చేయాలని ఇప్పుడు కాల్చేది ఉంది. అదే కాకుండా మళ్ళీ గ్యాస్ కూడా తయారు చేస్తున్నాం. ఉదాహరణండి హైదరాబాద్ లో ఎక్కడ పోయినా కానీ బీరామానాయుడు గారు పాలకొల్లో కట్టినారు. మీరు చూసింటారు, వీడియోలో ఉంది. ఎకరాలను ఏం చేసినాడు, పార్కు చేసినాడు. శవాలు కాలుస్తూ ఉన్నారు. ఎక్కడ ఇప్పుడు మా నాన్న మేము మా తోటలో ఉన్నా కానీ కాల్చి అక్కడ తీసిపోయి నిమజ్జనం చేసి అస్థికలు కొన్ని అస్థికలు ఆడబెట్టి మేము కట్టుకున్నాం. అంతేగాని ఎక్కడా లేదు. ఇప్పుడు వచ్చే అస్థికలు ఎక్కువ మటుకు రావు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఉంది కింద 6 పూడ్చేది. మేము దీన్ని అంతా ఏం చేస్తున్నాము, ఇప్పుడు అరుంది అస్థిక అవన్నీ కలెక్ట్ చేస్తున్నాం. చేసి మళ్ళీ బ్రాహ్మణులు పిలిపించి శాస్త్రోక్తంగా దాన్ని అంతా చేసినాక కాల్చి ఎక్కడ వేస్తాము, గంగా కాశీలో చేస్తాం. అందుకని ఏమీ లేదు, వాళ్ళు చేయకపోయినా మేము కాశీలో దీనిలో పూడ్చి మేము కాల్చి చేసి దాన్ని పోయి ఆడ నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు ఏ సమయం పడదు, అట్లా ఏదో బయట ఉన్నాయి చూడండి, అలాంటివి మాకు వస్తాయి, అవన్నీ చేస్తాం. ఎందుకంటే మేము ఈ లెవెల్ని